ఏదైనా జరగరాని ప్రమాదమో ఒక ఘటన జరిగితే దాని నుంచి బయటికి రావాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. చాలా కష్టపడాలి, జీవితాలు తలకిందులైపోతాయి, ప్రాణాల మీదకి వస్తుంది. అసలు తినడానికి కానీ బతకడానికి కానీ చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఒక ప్రళయమో, ఒక తుఫానో, ఒక గండమో ఏది జరిగినా సరే, ఎందుకు ఒక ప్రమాదం తీసుకోండి, ఒక రైలు ఘటనే ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఆ పట్టాలు ట్రాక్లు అన్నీ సెట్ చేయాలి, మనుషుల జీవితాలు సెట్ చేయాలి. ఒక రకంగా దాంట్లోంచి బయటపడి కోలుకుని మళ్ళీ ఆ ట్రామా నుంచి బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది. అదే ఒక విపత్తు ఏదైనా జరిగిందనుకోండి, తాజాగా కూడా మనం చూసాం బుడమేరుకు సంబంధించి విజయవాడ కృష్ణా జిల్లాలో ఏం జరిగింది, లేదా అప్పట్లో హుద్హుద్ తుఫాన్లు ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే అవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జనం కుదురుకోవడానికి, మళ్ళీ జీవితాలు యథావిధిగా రావడానికి, మళ్ళీ నార్మల్ లైఫ్ మళ్ళీ వాళ్ళ అన్నీ సెట్ అవ్వడానికి అసలు ఒక్కోసారి సంవత్సరాలు పట్టేస్తుంది, కొన్ని ఏళ్లు పడుతుంది, ఒక్కోసారి కొన్ని అయితే దశాబ్దాలు పట్టిన సందర్భాలు కూడా ఉంటాయి ఆ విపత్తు ప్రళయం ఒక తీవ్రతని బట్టి. ఆంధ్రప్రదేశ్ కూడా 2019 నుంచి 24 మధ్య ఇలాంటి విపత్తు, ఇలాంటి గండం, ఇలాంటి ప్రళయం ఇలాంటివి అన్ని చూసిందా జగన్ సర్కార్లో అంటే అవుననే చెప్పచ్చు. ఎవరు గాయపడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా క్షతగాత్రులే. విద్యార్థులు మొదలుకొని ఇండస్ట్రియలిస్టులు, పరిశ్రమలు పెడుతున్న వాళ్ళు, రాజకీయంగా వేధింపులు, మీడియా, వీళ్ళు వాళ్ళని లేదు. ఒక రకంగా ఆ విపత్తు, ఆ గండం, ఆ ప్రళయం నుంచి ప్రతి ఒక్కళ్ళు బాధింపబడ్డారు, ప్రతి ఒక్కళ్ళు క్షతగాత్రులే. కానీ జూన్ 12న ఎప్పుడైతే గత ప్రభుత్వం ఆ తుఫాను తీరం దాటి వెళ్ళిపోయిందో, జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, ఒక రకంగా అసలు వీళ్ళకి అసలైన కష్టమైన పరిస్థితి. ప్రభుత్వం అయితే ఏర్పడింది కానీ ప్రతి వ్యవస్థ అల్లకల్లోలమే. ప్రతిదీ కూడా అసలు ఆ ప్రళయం, ఆ విపత్తు చేసిన గాయాల నుంచి అసలు ఇది ఇప్పట్లో అయ్యేదా, తెమిలేదా, ఎట్లా రా బాబు అని అందరూ వాళ్ళ వంక ఆసక్తిగా చూస్తున్నారు. వీళ్ళకున్న సమర్థత, తెలివితేటలు లేదా చాకచక్యం, గత ట్రాక్ రికార్డ్ అన్నీ చూసి అసలు ఇప్పుడు దీన్ని ఎట్లా సెట్ చేస్తారు, అసలు వీళ్ళు వెళ్ళా ఏ పని అయినా, ఇంకో పక్కన హామీలు ఇచ్చారు, అభివృద్ధి సంక్షేమం అంటున్నారు అని అందరూ ఆసక్తిగా చూస్తే 7 నెలల్లో, కేవలం 7 నెలల్లో కూటమి ప్రభుత్వం నిజంగా అద్భుతాలు చేసిందని చెప్పచ్చు. పరిశ్రమల పరంగా కానీ, పెట్టుబడుల పరంగా కానీ ఒక ఎత్తు, ఇచ్చిన హామీలు సంక్షేమం అమలు చేసుకుంటూ ఇంకొక ఎత్తు, ఇప్పుడు తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంకేంటి అసలు రోజు ఎక్కడ చూసినా ఉద్యమం దీని గురించి టాకే. పక్క కర్ణాటక రాష్ట్రానికి కూడా 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇలా ఆదుకుంటుందా లేదా, డెత్ బెడ్ మీద ఉంది, కార్మికులు రోడ్డు ఎక్కారు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అది దాని అన్నప్పుడు ఎంతో మంది ఏం జరుగుతుందని చూస్తే ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిన్న కేంద్ర ఆర్థిక కేబినెట్లో దీనికి ఆమోదం లభించింది. మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఒక రకంగా కూటమి ప్రభుత్వం వచ్చి స్టీల్ ప్లాంట్ను ఆదుకుంది. 11,440 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం చూసాం గత ప్రభుత్వం పోలవరాన్ని ఆల్మోస్ట్ గోదాట్లోకి నెట్టేసింది. అసలు ఇది అయ్యే పనేనా, అసలు ఇంక ఇప్పట్లో అవుతుందా, ఎట్లాంటి దారుణ దుస్థితి ఉందో మనం చూసాం. దాదాపుగా 60 నుంచి 65% కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ని రీహాబిలిటేషన్ అన్నారు, అదన్నారు, ఏమీ లేదు ఎక్కడికక్కడ. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా మొన్న మధ్య మనం చూసాం నిర్వాసితులకు 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఏవైతే అవాంతరాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పోలవరానికి 12,500 కోట్ల రూపాయల స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అడ్వాన్స్గా 2,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి T5 కాంక్రీట్ మిక్స్చర్తో ఈ నిర్మాణ పనులన్నీ డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభమై పోలవరం పట్టాలెక్కుతోంది. సో దాదాపుగా ఎలక్షన్స్ లోపు దీన్ని మళ్ళీ చూసేస్తామని అందరూ చెప్తున్నారు. అమరావతి విషయం దీన్ని చేయాల్సినంత చేసేశారు. కానీ మరి ఆ ముహూర్త బలమో ఏమో ఫినిక్స్ పిక్స్ లాగా అది కూడా మళ్ళీ ఊపందుకుంది. 62,000 కోట్ల రూపాయల డబ్బులు సిద్ధమయ్యాయి. కేంద్రం సాయము, వరల్డ్ బ్యాంక్ సాయం అన్ని రకాలుగా చూస్తే దాదాపుగా 62 కోట్ల రూపాయలతో తొలి దశ పనులు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా తాజాగా మనం చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు 2.08 లక్షల కోట్ల రూపాయల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అంటే ఇవన్నీ చూస్తే ఇక దాదాపుగా ఏపీ పునర్వైభవం సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా స్పాన్ ఆఫ్ కేవలం 7 నెలల పరిధిలోనే కూటమి ప్రభుత్వం ఇవన్నీ చెప్పినవి చేసి చూపించింది.
నిజంగా ఇంకా స్వర్ణాంధ్రని లేకపోతే ఈ అభివృద్ధిని చాలా తక్కువ దూరంలోనే అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారా? గాయాలన్నిటికీ కూడా సమాధానం దొరికేసిందా? నిజంగా పట్టాలెక్కిందా? అభివృద్ధి గాడిన పడిందా? ఇవన్నీ కూడా ఎప్పటిలోగా కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతాయి. ఏదో అంటారు